హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మామిడి తండ్ర. ఈ మామిడి తండ్ర చేయడానికి నేనైతే మ్యాంగోస్ తీసుకొని మెత్తని పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత నేను 4 కప్పుల వరకు అయితే ఈ మామిడికాయ పేస్ట్ని వేసుకుంటున్నాను. ఒక కడాయి తీసుకొని, అడుగున మందంగా ఉండే కడాయి తీసుకోండి. అప్పుడు మనకి పేస్ట్ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఈ తాండ్ర చాలా సింపుల్గా అయిపోతుందండి. 4 కప్పులకి 1 కప్పు పంచదార తీసుకున్నాను. 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళైతే మరి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. 4 కప్పులకి 1 కప్పు అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా 15 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 15 మినిట్స్ కుక్ చేశాను. చూడండి, చాలా దగ్గర పడింది మనకి పాకం అనేది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లకు కానీ నెయ్యి అప్లై చేసుకొని దాని మీద వేసేసుకోవడం అండి. కరెక్ట్గా 15 నిమిషాలే ఉంచానండి నేను. మామిడి తండ్ర చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చిందండి. చూడండి, పేస్ట్ కూడా చాలా దగ్గర పడింది. మనం ఈ స్టేజ్లో ఏం చేయాలంటే నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లకి మీద ఈ మామిడి తండ్ర చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని అయితే వేసుకోవాలి. మామిడికాయ పేస్టు చూడండి, అలా థిక్గా ఉండకూడదు, మరీ థిన్గా ఉండకూడదు, అలా ఉండాలి. అప్పుడైతే మనకి లేయర్గా తాండ్ర అనేది పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. మన బయట తినే తాండ్రలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అంతా స్ప్రెడ్ చేస్తున్నాను నేను ప్లేట్లకి. మీకు ఎండ లేదు సరిగా అనుకుంటే ఎండలో పెట్టనక్కర్లేదండి. 2 రోజులు ఫ్యాన్ కిందైనా ఉంచవచ్చు. ఫ్యాన్ కింద ఉంచినట్లయితే మనకి ఈ తాండ్ర అనేది పర్ఫెక్ట్ అవుతుంది. నాకైతే 4 ప్లేట్లకైతే వచ్చేసిందండి తాండ్ర. 4 కప్పులు తీసుకున్నాను కదా, 4 ప్లేట్లకు వచ్చింది. తర్వాత చూడండి, నేను 2 రోజులు ఫ్యాన్ కింద ఉంచానండి. మాకు వర్షం వచ్చి నేను బయట పెట్టలేదు, ఎండ బాగా రాలేదు. నేను ఫ్యాన్ కిందే ఉంచాను. చూడండి ఎలా బాగా వచ్చింది. మనకు అలా అంటిస్తే చేతికి అంటకుండా ఉన్నట్లయితే మనకి తాండ్ర అనేది ప్రిపేర్ అయినట్లేనండి. చాలా ఈజీగా వస్తుంది. చూడండి, తాండ్ర ఎంత పర్ఫెక్ట్గా ఎండిపోయింది. మనకి ఫ్యాన్ కింద అయినా సరే చాలా బాగా వస్తుందండి. మీకు ఎండ వస్తే ఎండలోనైనా పెట్టుకోవచ్చు 2 డేస్ వరకు. తర్వాత ఈ అన్ని ప్లేట్లో కూడా నేను చాలా ఈజీగా తీసేసానండి చేత్తోనే. చూడండి తాండ్ర. తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమేనండి. ఈ తాండ్ర చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి. 4 ప్లేట్ల వరకు అయితే వచ్చేసిందండి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇది మనకి బయట దొరికే తాండ్ర లాగే ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. మామిడికాయలు ఈ సీజన్లో కదండి మనకి బాగా దొరుకుతాయి. ఈ సీజన్లోనే దొరికే వాటితోనే మనం ఐస్ క్రీమ్లు, తాండ్రాలు అన్ని రకాల ఐటమ్స్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఇప్పుడు 4 వేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఒకే దాని మీద ఒకటి లేయర్స్ వేసి కట్ చేసుకుంటే చాలా మందంగా వస్తుంది. లేదా ఒక లేయర్ కింద కట్ చేసుకొని మనం తినేయచ్చు. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి, స్క్వేర్ ఆకారంలో కానీ మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. 15 నిమిషాలు ఉంచితే చాలండి. అప్పుడు మనకి పాకం అనేది దగ్గర పడి వచ్చేస్తుంది. వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇలా కట్ చేసి తీసేసుకున్నాను. ఒక్కొక్క పీసెస్ ఎలా వచ్చిందో. తింటుంటే చాలా రుచిగా ఉందండి. బయట దొరికే తాండ్రలాగే ఉంది అని అంటారు. అంత బాగుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనకి కొంచెం మందంగా ఉండాలనుకుంటే ఇలా రౌండ్ షేప్లో చుట్టేసుకోవడమేనండి. ఇష్టంగా తింటారు కదా పిల్లలు, ఇలా షేప్స్లో కట్ చేసుకుంటే. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.